హలో గాయ్స్, ఇది నేనటి వీడియో కంటిన్యూషన్ వీడియో. సో మేము వచ్చిన గుడి ఏంటంటే గంగా పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి గుడి. సో మా ఊరి గుడిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారనమాట. సో మేమైతే ఇట్లా మనం కట్ట రోడ్ కార్స్ అలా వేసుకొస్తే ఇలా కట్ట రోడ్ నుంచి వెళ్తాము. మేము ఇంకా క్లైమేట్ చాలా ఎండగా ఉంటుందేమో అని చెప్పి మార్నింగే వచ్చేసాం. బట్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. మనం ఈ గుడి చరిత్రలోకి వస్తే ఈ గుడి దేవుడు 1400 సంవత్సరాల క్రితమే స్వయంభూగా వెలిసారనమాట. ఒక ముని దంపతులకి త్రినాథుడు అనే బాలుడు జన్మించాడు. లోక కళ్యాణార్థం ముక్తి చెందారనమాట. సో అందుకనే ఈ గుడికి ముక్తేశ్వర స్వామి అని నామం అయితే వచ్చింది. ఇది దక్షిణ కాశీ అని కూడా పిలువబడుతుంది. దక్షిణ కాశీ అని ఎందుకు పిలువబడుతుందంటే నది ప్రవాహము అండ్ దేవుడు కలిసి ఉన్నది కాశీ అని పిలువబడుతుంది. సో ఇది దక్షిణంగా ప్రవహిస్తుంది కాబట్టి దక్షిణ కాశీ అని కూడా పిలువబడుతుంది అనమాట. మన మనసులో ఉన్న కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. అందరూ తప్పకుండా ఈ గుడిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. మీకు కుదిరినప్పుడు వీలైనప్పుడు తప్పకుండా ఈ గుడికి వచ్చి దర్శించుకోండి. సో ఇది మా ఊరి గుడి అనమాట అండ్ చరిత్ర. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గాయస్. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.